నైపుణ్యతను తీసుకురావడానికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రోగ్రాం తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పాఠశాలల్లో కూడా అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రతి పాఠశాలల్లో మరి అభివృద్ధి చేయడం జరిగింది. మరి ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మెడికల్ కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు, ఈ విధంగా విద్య మీద మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ ఎలక్షన్లలో మరి పట్టభద్రులు గతంలో జరిగిన బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడైతే ఉద్యోగాల కోసం నియామకాల కోసం కొట్లాడడం జరిగింది, మరి ఎక్కడ ఉద్యోగాలు అయితే రానటువంటి సందర్భం, మరి పట్టభద్రులకు ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు, ఆలోచించాల్సిన తరుణం. ఈ తరుణంలో గతంలో మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవనీయ జీవన్ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎలక్షన్లలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి 27వ తారీఖు నాడు 2వ నెంబర్గా ఉన్నటువంటి అల్ఫోన్స్ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మన వెల్దుర్తి మండలం నుంచి మెజార్టీ ఇవ్వాలని అందరి పట్టభద్రులకు సవినయంగా కోరుకుంటున్నాం. ఎలక్షన్స్లో భాగంగా మరియు కాంగ్రెస్ అభ్యర్థి మన నరేందర్ రెడ్డి గారిని అత్యంత భారీ మెజార్టీతోటి గెలిపించాలని చెప్పేసి మా వెల్దుర్తి పట్టణంలోని మరియు వెల్దుర్తి మండలంలోని ప్రతి ఒక్క యువకుడిని కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా జాబులు రాకుండా ప్రతి ఒక్కసారి పేపర్ లీకేజ్ చేసుకుంటూ మోసాలకు గురి చేసినటువంటి ఈ కేసీఆర్ గారి ప్రభుత్వంలో చాలా అన్యాయం జరిగింది యువకులకు, ప్రతి ఒక్కరికి కూడా. మరియు అదే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి మొట్టమొదటగా ఉద్యోగాలను 55,000 ఉద్యోగాలను వేసిన ఘనత మరి ఇలా రేవంత్ రెడ్డి గారికి దక్కింది. మరి ఎందుకంటే ఒకవైపు విద్యారంగాన్ని, మరొక వైపు వ్యవసాయాన్ని ప్రతి ఒక్క రంగంలో ముందుండి మరి తీసుకుపోతున్నటువంటి ఘనత మరి కాంగ్రెస్ పార్టీది. మరి ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా కడుపులో పెట్టుకొని చూసుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది మోసపూరితమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీ కానీ. ఈ రెండు పార్టీలు కూడా ఇవి రెండు కూడా ఒకటే అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే వారు ఒక్కరిని కూడా అభ్యర్థిని పెట్టలేడు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి. కానీ వాళ్ళు సపోర్ట్ ఏంటంటే బీజేపీలోకి ఇవ్వాలని చెప్పేసి, వాళ్ళిద్దరు కూడా ఒకటే. అది గమనించాలి. మీకు యువకులకు అందరికి కూడా చెప్తున్నా, పట్టభద్రులకు, మేము మీకు చెప్పేటంత సిచ్యువేషన్ అయితే మాకు లేదు. అయినా మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎవరికి వేస్తే బాగుపడతాం, ఎవరికి వేస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి. మన వెల్దుర్తి మండలంలోనే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మరి ఎంత మందికి ఉద్యోగాలు వచ్చినాయి. పోలీసు ఉద్యోగాలు కానీ, టీచర్స్ కానీ, ప్రతి ఒక్క రంగాలలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే 1 సంవత్సరంలోనే ఎన్నో ఉద్యోగాలు వచ్చినాయి. కాబట్టి దయచేసి మీరు యువకులు అందరూ కూడా ఆలోచన చేయాలి. మరి ఎమ్మెల్సీ మన నరేందర్ రెడ్డి గారిని అత్యంత భారీ మెజార్టీతోటి గెలిపించాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను.